చేరువచ్చిన అందరికీ యేసుక్రీస్తు వారి నామంలో నా వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం సజీవ లెక్కలు మనం దేవుని సన్నిధిలో ఉండి ఈ యొక్క ఉపవాస కూడిక ఏర్పాటు చేసుకోవడానికి దేవుడిచ్చిన ఈ యొక్క సమయానికి దేవునికి వందనాలు చెప్తా ఉన్నాను. నేను ఒక పావు గంట మాట్లాడి నేను ముగిస్తాను. అందరం మనం క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కదా, క్రిస్మస్ సీజన్లో ఉన్నాం అందరం. అయితే మనం ఈ క్రిస్మస్లో ఉన్న భక్తుల గురించి మనం ఏమి నేర్చుకోవాలి, మనం ఆ విధంగా ఉన్నామా లేదా, లేకపోతే ఆ విధంగా ఉండడానికి మనం ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా ఉండడం కోసం మనం ప్రార్థన చేద్దాం. చూడండి, లోకాసు సువార్త 1వ అధ్యాయము, లోకాసు సువార్త 1వ అధ్యాయము 38వ వచనం తీసినారు, చదవండి. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్నకాల సమయంలోనైనా మీ పాసందులో చేరి ఉపవాస కోడికలోనైనా మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి. మీకు ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం చూసుకున్నట్లయితే మరియ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. నేను దేవునికి దాసురాలను అంటా ఉంది. రెండవది ఏమంటా ఉంది? నీ మాట చొప్పున జరుగునుగాక. ఇప్పుడు మనం ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మరియ వలె మనం దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవారుగా ఉండాలి. మరియ ఏ విధంగా అయితే దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నదో, ఒకవేళ మరి అనుకోవచ్చు, అయ్యా లోకం నుండి నింద వస్తుంది నాకు, లోకంలో వాళ్ళు లేనిపోయిన మాటలు అంటారు నన్ను, అయ్యో నేను ఇట్లా కన్నికగా ఉన్నాను కదా, మరి ఎన్నో రకాల మాటలు అంటారు అని చెప్పి అనలేదు. మరియ ఏమంటా ఉంది? ఒకే మాట అంటా ఉంది. ఏమని? నేను నీ దాసురాలను. మనం దేవునికి మనం సమర్పించుకునేవారుగా ఉండాలి. దేవుని యొక్క చిత్తాన్ని మనం ఈ లోకంలో నెరవేర్చేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు క్రైస్తవులుగా ఒకవేళ మనం బాధ అనుభవించడం ఆయన చిత్తం అయితే మనం బాధను అనుభవించడానికి రెడీగా ఉండాలి. అయ్యో దేవా, నాకు ఎందుకు పెట్టేవి, కష్టం నాకు ఎందుకు రావాలి, లేదంటే ఈ శ్రమ నాకు ఎందుకు రావాలి, ఈ బాధ నాకు ఎందుకు రావాలి, నేను ఎందుకు శ్రమ పెట్టబడాలి, నేను రోజు ప్రార్థనకి వెళ్తానే ఉన్నాను కదా అని చెప్పి మనం దేవుణ్ణి అడిగేవారుగా ఉండకూడదు. మనం దేవుని చిత్తాన్ని తెలుసుకొని మరియ ఏ విధంగా అయితే దేవుని యొక్క చిత్త ప్రకారం ఈ లోకంలో జీవించిందో అదే విధంగా నేను జీవించాలి అని దేవుని సన్నిధిలో మనం అడిగేవారుగా ఉండాలి, ప్రార్థించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ విధమైన ప్రార్థన మనం చేస్తామో, ఒకవేళ మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు మనం దేవుని వైపు చూసేవారుగా ఉంటాం. ఒకవేళ మనం అట్లా కాకుండా మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తే మనం దేవుని వైపు చూడకుండా మన కష్టం వైపు మనం చూసి ఎంతో కృంగిపోయేవారుగా ఉంటాం. కాబట్టి మరియ ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఈ లోకంలో ఉండాలి అని చెప్పి మరియ గారు మనకి ఎక్కడ సెలవిస్తూ ఉన్నారు. తర్వాత చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయము 25వ వచనం చదవండి. ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. 19వ వచనం చదవండి. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. చూడండి, దేవుని యొక్క మాటకి విధేయత కలిగిన వాడుగా ఉన్నాడు యేసేపు. ఏమంటా ఉన్నాడు చూడండి, ఎంత విధేయుడు. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించును. మీరేం చేస్తారంటే 19 నుండి చివరి వచ్చిన వరకు చదువుకోండి, మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. చూడండి, మన జీవితంలో మనం దేవుని యొక్క మాటకి మనం విధేయులుగా ఉండాలి.
మరియ గారు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. యోసేపు గారు దేవుని యొక్క మాటకి విధేయుడైనట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి మనం దేవుని యొక్క మాటకి విధేయులంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నామా? దేవుని యొక్క మాట చొప్పున ఈ లోకంలో మనం నివసిస్తూ ఉన్నామా? చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం చదవండి. 2:13. వారు వెళ్ళిన తర్వాత ప్రభువు దూత స్వప్నమందు యోసేపుకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయన్ను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తుకు పారిపోయి నేను మీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. చూడండి, విధేయత కలిగిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. దేవునికి ఎదురు చెప్పలా. అయ్యా నువ్వేను కదయ్యా, నువ్వు ఇటు రమ్మన్నావు, మళ్ళీ బొమ్మంటున్నావు, నేనేం చేయాలని చెప్పి యోసేపు తన యొక్క జీవితంలో ప్రశ్నించినట్లు మనం చూడలేం. దేవుడు ఏదైతే సెలవిస్తూ ఉన్నాడో దేవుని మాటకి విధేయుడిగా జీవించినట్లు మనకి ఇక్కడ కనబడతా ఉంది. చూడండి, 19వ అధ్యాయం మత్తయి సువార్త 19వ అధ్యాయము 22వ వచనం చదవండి. 19:22. అయితే ఆ యవనస్తుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. చూడండి, ఇక్కడ మనకు ఒక యవనస్తుడు కనబడతా ఉన్నాడు, ఆస్తి కలిగిన వాడుగా ఉన్నాడు. అయితే దేవుని యొక్క మాటకి విధేయత చూపించాలి కానీ విధేయత చూపించకుండా నేను ఆస్తిపరుని అని చెప్పి వెళ్ళిపోతా ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఏ విధంగా మనం జీవించాలంటే, యోసేపు ఏ విధంగా అయితే విధేయత కలిగిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడో అదేవిధంగా మన జీవితంలో విధేయత కలిగి ఈ లోకంలో నేను జీవిస్తానని చెప్పి ఒక తీర్మానం తీసుకొని విధేయత కోసం మనం ప్రార్థించేవారుగా ఉండాలి. చూడండి, లోకాసు వార్త 2వ అధ్యాయము 15 వచనం చదవండి. 2:15. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టెలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. చూడండి, ఇక్కడ గొర్రెల కాపురం మనకు కనబడతా ఉన్నారు. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు విన్న వాటిని, వీళ్ళు కన్న వాటిని ఏం చేశారు? వాళ్ళు తెలిసిన వాళ్ళందరూ చెప్పేశారు, అయ్యా లోకరక్షకుడు జన్మిస్తా ఉన్నాడు, పలానా చోట ఉన్నాడు అని చెప్పి ముందు వాళ్ళు విన్నారు. వెంటనే వెళ్ళి చూశారు. చూడండి, మన జీవితంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, దేవుని సన్నిధికి రావాలి, దేవుని మహిమను మనం చూసేవారుగా ఉండాలి. సహజంగా ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్కరూ దేవుని యొక్క వాక్యాన్ని వినేవారుగానే ఉంటారు, దేవుని యొక్క సన్నిధికి వచ్చేవారుగా ఉండరు. వారి జీవితంలో వినటంతోనే ఆగిపోయేవారుగా ఉన్నారు. మన జీవితాలు ఆ విధంగా ఆగిపోకూడదు. మనం ప్రార్థన చేయాలంటే ఏ విధంగా అయితే గొర్రెల కాపరులు విన్నారు, వచ్చారు, దేవుని యొక్క మహిమను ఏ విధంగా అయితే చూశారో అదే విధంగా మన జీవితంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని వినేవారుగా ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండేవారుగా ఉండాలి, దేవుని మహిమను మనం చూసేవారుగా ఉండాలి. ఆ విధమైన జీవితాలు జీవించలాగిన మనం దేవునికి ప్రార్థించేవారుగా ఉండాలి. ఏదో మనం ఆషామాషి ప్రార్థన చేస్తే మనకు ఎలాంటి ఉపయోగం లేదు, ఎప్పుడు చేసే ప్రార్థన చేస్తే మనకు ఎలాంటి ఉపయోగం లేదు. మనలో మారు మనసు రావాలి. మారు మనసు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే బైబిల్ మొత్తం చెప్పేది అదే, మీరు మారు మనసు పొంది రక్షణ పొందండి, అదే 2 మాటల బైబిల్ చెప్తుంది మనకి. మరి మనం మారు మనసు పొందకుండా, మనం దేవుని దగ్గరికి రాకుండా ఈ లోకంలో కలిసిపోయి లోకాచారాలు పాటిస్తా మనం అనుకుంటాం ఏమని, చేసేదంతా మనం దేవుని కోసమే చేస్తున్నాం అనుకుంటాం. కాదు, ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో గడిపి దేవుని యొక్క శక్తిని మనం అనుభవించేవారుగా ఉంటామో అప్పుడు మనం దేవుని కోసం నిలబడిన వారుగా ఉంటాం. కాబట్టి మన యొక్క జీవితంలో అలాంటి సంతోషాన్ని మనం కనుగొనేవారుగా ఉండాలి. 20 వచనం చదవండి, లోకాసు వార్త 2:20. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటినన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. చూడండి, దేవునికి స్తోత్రం చేస్తూ వెళ్ళిరంటే సంతోషంగా వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పటి వరకు ఎంతో దిగులుగా కూర్చున్నారు.
అప్పటి వరకు ఎంతో వేదనలో ఉన్నారు, అప్పటి వరకు ఎంతో బాధలో ఉన్నారు. ఎవరు? గొర్రెల కాపరులు. ఈ బాధను ఎవరు తీసేశారు? యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఈ లోకాన జన్మించారో, యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎప్పుడైతే గొర్రెల కాపరు వెళ్ళి చూశారో, అప్పుడు వాళ్ళ యొక్క మనసులో ఉన్న బాధ మొత్తం పోయింది. వారెంతో సంతోషంగా దేవుణ్ణి స్తుతిస్తూ వాళ్ళు వెళ్ళిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలోనికి వస్తామో, అప్పుడు మన యొక్క దిగులు, మన యొక్క చింత, మన యొక్క బాధ, ప్రతి బాధ మనం పోగొట్టుకొని ఈ లోకంలో మనం సంతోషంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ విధంగా అయితే గొర్రెల కాపరులు దేవుణ్ణి కనుగొన్నారో, దేవుని యొక్క సంతోషాన్ని పొందారో, దేవుని యొక్క ఆనందాన్ని పొందారో, అలాంటి ఆనందాన్ని మనం పొందాలి అని చెప్పి మనం దేవునికి ప్రార్థించేవారుగా ఉండాలి. అలాంటి ఆనందం కోసం మనం వెతికేవారుగా ఉండాలి. ఏదో ఈ లోకంలో ఉండే ఆనందాలు కొంతసేపే. ఒకవేళ మనం దేవుని యొక్క ఆనందాన్ని మనం పొందితే, దేవుడు మనకు ఒక నిరీక్షణ ఇచ్చాడు. మనం చనిపోయిన తర్వాత మరలా జీవిస్తామనేది నిరీక్షణ దేవుడు మనకిచ్చాడు. అలాంటి నిరీక్షణ కలిగిన వారుగా ఈ లోకంలో మనం గొప్ప సంతోషాన్ని కలిగి ఉండాలి. అందుకన్నాడు చూడండి, తాము విన్న వాటిని, కన్న వాటినన్నిటిని గూర్చి దేవుని మహిమపరచరి. మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం విని మనం ఎవరికైనా చెప్పేవారుగా మనం ఉన్నామా? ఏమి లేదు, మనం వస్తున్నాము, వెళ్తా ఉన్నాం కాదు. మన జీవితంలో దేవుడు మన యొక్క జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని గురించి మనం విన్న వాటిని, కన్న వాటిని మన సువార్త రూపంలో మనం చెప్పేవారుగా ఈ లోకంలో జీవించాలని చెప్పి మనం దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. చూడండి, తర్వాత చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు చదవండి. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చూడండి, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? నక్షత్రాన్ని వెంబడేస్తూ ఉన్నారు జ్ఞానులు. యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టారో ఎవరికి తెలియదు, రాజుకు తెలియదు ఎక్కడ ఉన్నాడో యేసుక్రీస్తు వారు. అయితే ఈ జ్ఞానులు ఏం చేస్తూ ఉన్నారు? ఆ నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రం ఎటు వెళ్తే అక్కడికి వెళ్ళిపోయి దేవుడిని అక్కడ కనుగొన్నారు. అందుకే మన జీవితంలో యేసుక్రీస్తు వారి యొక్క వెలుగును మనం వెంబడించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు వారి యొక్క వెలుగును మనం వెంబడించేవారుగా ఉంటామో, అప్పుడు మనం దేవుని దగ్గరికి మనం చేరగలుగుతాం. ఆ విధంగా కాకుండా మనం చీకట్లో జీవిస్తూ ఉంటాం. చీకట్లో అంటే మన ఇంట్లో కూర్చుంటాం. ప్రార్థన జరిగేటప్పుడు మనం ఎక్కడ ఉండాలి? ప్రార్థన జరిగే ప్రదేశంలో మనం ఉండాలి. మరి మనం చీకటి అంటే మన గృహం అనుకోండి, మనం ఇంట్లో కూర్చుంటే ఉపయోగం ఉందా? ఆ నక్షత్రం వైపు, ఆ యొక్క వెలుగు వైపు మనం చూసేవారుగా ఉండాలి. మరలా నక్షత్రం అని చెప్పుకొని మనం నక్షత్రాన్ని పెట్టేసి ఈ లోకం ఏదో గందరగోళం చేయమని కాదు, అది లోకాచారం. అది మన జీవితంలో దేవుని యొక్క వెలుగును మనం చూసి, ఆ వెలుగును మనం వెంబడించి, దేవుని దగ్గర సాగిలపడి మనం మొక్కి, ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలి? మన జీవితాన్ని సమర్పించుకునేవారుగా ఉండాలి. ఏదో ఆ కొంచెం సేపు, ఆ గంట సేపు లేదా 2 గంటల సేపు నేను అక్కడ స్టార్ దగ్గర నిలబడ్డానులే, ఇదే గొప్ప కార్యం, దేవుని కార్యం అని చెప్పి అనుకున్నాం అనుకోండి, ఎలాంటి ఉపయోగం లేదు. అది దేవుని కార్యం కానే కాదు. ఎందుకంటే అది మనం చేసుకున్నాం, మనం పెట్టుకున్నాం. ఎందుకంటే అప్పుడు ఒక నక్షత్రం కనపడిందని చెప్పి అది ఒక గుర్తుగా, ఒక విగ్రహంలాగా మనం పెట్టేసుకొని మనం ఏం చేస్తున్నాం? అందుకంటాడు ఏమని? వెలుగుదూత వేషం రూపంలో వస్తాపో అది మన దగ్గరికి, అది వెలుగుగా ప్రకాశించినట్లే ఉంటుంది. దాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకోకుండా మనందరం ఏం చేస్తూ ఉన్నామంటే అదొక పెద్ద కార్యం అని చెప్పేసి మనం కూడా ఏం చేస్తున్నాం? రోడ్ల మీద నిలబడి చూసేవారుగా ఉన్నాం. ప్రార్థన జరిగినా ప్రార్థన అంటే కూడా లెక్కలేదు. దేవుని సన్నిధిలోనికి వచ్చి నిలబడి సాగిలపడి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం ప్రార్థించేవారుగా ఉంటామో, దేవుని వైపు మనం ఎప్పుడైతే చూసేవారుగా ఉంటామో, అప్పుడు మన కుటుంబాలు వెలిగించబడేవిగా ఉంటాయి. ఏమైనా ఇప్పుడున్నాయి మొత్తం కొన్నాళ్ళకి తీసి పక్కన పడేస్తారు, మళ్ళీ ఎప్పుడో క్రిస్మస్ వచ్చినప్పుడు తీసి పెడతారు. మన జీవితాలు వెలిగించబడాలంటే దేవుని సన్నిధిలో మనం సాగిలపడి మనం ఏం చేయాలి? దేవునికి మనం మొక్కేవారుగా ఉండాలి. మన జీవితాన్ని మనం సమర్పించుకునేవారుగా ఉండాలి. చూడండి, తర్వాత చూసుకున్నట్లయితే లోకాసు వార్త 2 విషయాలు చూసి ఒక 5 నిమిషాల్లో ముగించేస్తాను. లోకాసు వార్త 2వ అధ్యాయము, లోకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం చదవండి.
సొమయోను అని ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. చూడండి, ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనబడతా ఉన్నాడు. ఎవరు? సొమయోను. ఈ సొమయోను ఏం చేస్తున్నాడు? సొమయోను ఏం చేస్తా ఉన్నాడు? 32 వచనం చదవండి. 29, 32 వచనం. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసిని పోనిచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకును వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. సొమయోను ఏం చేస్తా ఉన్నాడంటే అందరికీ రక్షకుడిని చూపిస్తా ఉన్నాడు. రక్షకుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు సొమయోను. మరి మనం ఎదురు చూసేవారుగా ఉన్నామా? ఈ లోకంలో రక్షకుడిని మనం చూపించేవారుగా ఉన్నామా? ఏదో మనం దేవుని సన్నిధికి వస్తున్నాం, వెళ్తున్నాం, అయిపోయింది అంతే. రక్షకుడిని మన యొక్క జీవితాల్లో మనం చూపించేవారుగా ఉండాలి. ఆ విధంగా మనం ఎప్పుడైతే చూపించడం నేర్చుకుంటామో మన జీవితాల్లో దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు. చూడండి, ఇంకా లోకాసు సువార్త 2వ అధ్యాయము 36 వచనం చదవండి. 36. మరియు ఆషేరు గోత్రికురాలును అన్నా అని ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమితుడు సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు వెధవరాలై ఉండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. దేవుని సన్నిధికి మనం 1 గంట సేపు రావాలంటేనే ఎంతో బాధగా ఉంటుంది. కానీ ఇక్కడ మనకి అన్నా కనబడతా ఉంది. అన్నా వల్ల మనం ఏం చేయాలి? అన్నా వల్ల మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆమె ఏ విధంగా అయితే చేసిందో రక్షకుడు గురించి మాట్లాడుతూ ఉంది. ఎక్కడ మాట్లాడుతూ ఉంది? దేవుని యొక్క సన్నిధిలో ఉంది. దేవునితో మాట్లాడుతూ ఉంది. ఎట్లా మాట్లాడుతూ ఉందంటే ఉపవాస ప్రార్థన ద్వారా మాట్లాడుతూ ఉంది దేవునితో. ఆ విధంగా మనం దేవునితో మాట్లాడేవారుగా ఉండాలి. అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమని? ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. చూడండి, దేవునితో ఎంత సన్నిహితంగా ఉందో, దేవునితో ఎంత దగ్గరగా జీవిస్తూ ఉందో అన్న. మరి మన జీవితంలో మనం ఏం చేస్తున్నాం? ఏదో వస్తున్నాం, వెళ్తున్నాం, బాప్తీసం తీసుకున్నాంలే, వీలైతే ఆ బలలో చేతులు వేస్తాం, లేకపోతే లేదు. ఎవరున్నారు అడిగేవాళ్ళు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక క్రైస్తవుడిగా ఈ లోకంలో మనం జీవించాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటేనే మనం క్రైస్తవులుగా ఉంటాం. జాగ్రత్తగా లేకపోతే అపవాది మనందరిని ఆ బొట్టలో వేసుకొని తీసుకెళ్ళిపోద్ది. మనం అనుకుంటాం అది కూడా దేవుని పనేలే, దేవుని సేవేలే అనుకుంటాం. కానీ ఈ అన్న తన యొక్క జీవితంలో దేవుని కోసం నిలబడింది. మందిరంలో ఆ యొక్క మందిరంలో ఉండి సేవ చేసినట్లు మనకు కనబడతా ఉంది. చివరగా చూడండి, లోకాసు వార్త 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. 3వ అధ్యాయము 6వ వచనం. అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మం పొందవాలని యోర్దాను నది ప్రదేశమంతటా ప్రకటించుచుండెను. ఇక్కడ చూడండి, ఎలిజబెత్ వేలే మన బిడ్డల్ని సువార్త మార్గాన్ని సిద్ధపరిచేవారుగా ఉండేటట్లు మనం ప్రార్థన చేయాలి. ఎలిజబెత్ ఎంత ప్రార్థన చేసిందో. అందుకని ఇక్కడ చూడండి, ఆ యొక్క బిడ్డ చూడండి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమని? పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిస్మం పొందవలనని యోర్దాను నది ప్రదేశమంతటా ప్రకటించుచుండెను. మన జీవితంలో మన బిడ్డల్ని సువార్త ప్రకటించేవారుగా, దేవుని యొక్క మార్గాన్ని సిద్ధపరిచేవారుగా మనం పెంచేవారుగా ఉండాలి. ఆ విధంగా మనం పెంచాలంటే ఉపవాస ప్రార్థన మనం చేయాలి. ఎందుకంటే బిడ్డలే మనకు ఆస్తి. ఈ లోకంలో మనం ఎన్ని కోట్లు సంపాదించినా బిడ్డలు లేకపోతే ఎలాంటి ఉపయోగం లేదు. ఒకవేళ మన బిడ్డల్ని కలిగి ఉండి వారిని చూసుకుంటే ఎంతో సంతోషంగా ఉంటారు లేని వాళ్ళు, అవునా కదా? మరి అలాంటి బిడ్డల్ని మనం ఎట్లా పెంచాలి? ఈ లోకంలో ఎలిజబెత్ ఏ విధంగా అయితే తన యొక్క బిడ్డల్ని
దేవుని యొక్క మార్గాన్ని సిద్ధపరచడానికి పరిచే విధంగా ఏ విధంగా అయితే పెంచిందో అదే విధంగా మన బిడ్డలు పెరుగులాగన దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా ప్రార్థించేవారుగా ఉంటామో మన బిడ్డలు ఎక్కడికి పోరు, మనతోనే ఉంటారు, మనతోనే దేవుని సన్నిధికి వచ్చేవారుగా ఉంటారు. కాబట్టి యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనందరం దేవుని యొక్క సన్నిధిలో మరియా ఏ విధంగా అయితే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేదిలాగా ఉందో అదేవిధంగా మనం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలని దేవునికి మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. తర్వాత యేసేపు వలె మనం విధేయత కలిగిన జీవితాన్ని జీవించాలని చెప్పి మనం విధేయత కోసం మనం ప్రార్థించాలి దేవుని యొక్క సన్నిధిలో. ఎప్పుడే గొర్రెల కాపరులు ఏ విధంగా అయితే విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుని యొక్క సన్నిధిలో వారు సంపూర్ణమైన ఆనందాన్ని సంతోషాన్ని కలిగి ఏ విధంగా అయితే వెళ్ళారో అదేవిధంగా మన కుటుంబాలు సంతోషంగా జీవించలాగా మనం ఉపవాస ప్రార్థన చేసేవారుగా ఉండాలి. జ్ఞానుల వలె మనం దేవుని యొక్క వెలుగును వెంబడించి దేవుణ్ణి మనం కనుగొని మన యొక్క జీవితాలు సమర్పించలాగన మనం దేవునికి ఉపవాస ప్రార్థన చేసేవారుగా ఈ లోకంలో మనం ఉండాలి. తర్వాత సమయోను వలె ఆ యొక్క రక్షణ గురించి ఏ విధంగా అయితే చెప్పాడో, అన్న ఏ విధంగా అయితే దేవునితో మాట్లాడేదిగా ఉందో, దేవునికి ఉపవాస ప్రార్థన చేసేదిగా ఉందో అదేవిధంగా మన జీవితంలో మన బిడ్డలు ఎట్లా జీవించాలి. ఎలిజబెత్ అనే యొక్క జీవితంలో ఎలాంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి మార్గాన్ని సిద్ధపరిచే బిడ్డను ఏ విధంగా అయితే కన్నదో అదేవిధంగా మన యొక్క జీవితాలు ఉండులాగన ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఉపవాస ప్రార్థన మనం చేద్దాం. అందరం తల్ల వంచి ఒకరి తర్వాత ఒకరు మనం దేవుని ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క మహా కృపను బట్టి మనం పెయింట్ వేసుకోవడం కూడా లోపల అయిపోయింది. సీలింగ్ పని ఒకటి ఉంది, తర్వాత బయట రేకులు వేసుకోవాలి, తర్వాత బయట గోడలు కట్టుకోవాలి. వీటి పనుల నిమిత్తం మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఎవరైతే దేవుని సన్నిధికి రాలేకపోతా ఉన్నారో వారు ఆత్మీయమైన బలాన్ని పొంది వారు దేవుని సన్నిధికి రాలాగన మనం ప్రార్థన చేద్దాం. తర్వాత కుటుంబాలుగా రక్షణ పొందడానికి మనం ప్రార్థన చేద్దాం. అనేక మంది రక్షణ లేని వారు ఉన్నారు కాబట్టి అందరూ రక్షించబడాలి. ప్రతి ఒక్కరు రక్షించబడి దేవుని సన్నిధికి వచ్చేలాగానే మనం ఉపవాస ప్రార్థన చేద్దాం. అందరు తల వంచి ఒకరి తర్వాత ఒకరు